తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. 18వ తారీఖు బుధవారం అమావాస్య వస్తుంది. మరి 19 తారీఖా 20 తారీఖా ఉగాది ఎప్పుడు జరుపుకోవాలి? దేవుడి గది కానీ ఇల్లును కానీ ఎప్పుడు శుభ్రపరచుకోవాలి? మరి బుధవారం అమావాస్య వస్తుంది కదా, ఏదైతే సరైన రోజు. అట్లాగే తెలుగువారి సంవత్సరాది ఉగాది కాబట్టి ఆ రోజు మన గృహంలోకి తీసుకురావాల్సినవి, తీసుకురాకూడని సామాగ్రి అంటూ ఏమైనా ఉన్నాయా? ఈ వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, 18వ తారీఖు అమావాస్య వస్తుంది కాబట్టి మరి ఇప్పుడు ఉగాది ఏ రోజు జరుపుకోవాలి? 19, 20 అన్న కన్ఫ్యూజన్ ఉంది గురుగారు. అదొకసారి దయచేసి క్లియర్ చేస్తారా? తప్పకుండానమ్మా. వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులకి ముందుగా నూతన సంవత్సర పరాభవ యుగాది శుభాకాంక్షలు. మీకు, మీ యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు గురుగారు. మీకు కూడాను. మనకు ఎప్పుడూ లేనటువంటిది ఎప్పుడు కూడా పండుగల విషయంలోనే మనకు కాస్త ఈ మధ్య కాలంలో ఎక్కువగా, అంటే confusion దీపావళి, వచ్చేస్తుంది. జన్మాష్టమి, అలాగే శ్రీరామనవమి, ఇలా కొన్ని సందర్భాలుగా ఏ సమయాలు కాస్త క్యాల్కులేషన్స్లో ఉంటుంది. హ్మ్. ఈసారి కూడా ఉగాది పరాభవనామ సంవత్సరంగా ఉగాది మనకు ఎప్పుడు జరుపుకోవాలి? ఎందుకనంటే చాలామంది వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులు కూడా ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే, సూర్యోదయానికి ఏ తిథి ఉంటే ఆ తిథికి మనం ఫిక్స్ అయిపోతాం. హ్మ్. కాబట్టి 18వ తారీఖు రోజున ఉదయం 8 గంటల తర్వాత అమావాస్య వస్తుంది. హ్మ్. 19వ తారీఖు ఉదయం 6:52 వరకు ఈ యొక్క అమావాస్య ఉంది. ఓహో. అంటే సూర్యోదయానికే అమావాస్య ఉంది. హ్మ్. అయితే మనకు అమావాస్య సందర్భంగా మనకు తెల్లవారి మళ్ళీ మనకు సూర్యోదయానికి ఉందా పాడ్యమి అని అంటే హ్మ్. లేదు. ఆహా. కాబట్టి ఈ యొక్క 19వ తారీఖు రోజునే మనం ఉగాది అనేటువంటిది జరుపుకోవాలి. ముఖ్యంగా అమావాస్య ఎప్పుడు కూడా మధ్యాహ్నం వరకు వ్యాప్తమై ఉన్నప్పుడే ఆ తిథిని పరిగణలో. అమావాస్య తిథిగా మనం పరిగణించాలి. ఓకే. కొన్ని తిథులు పూర్తిగా పగలు వ్యాప్తంగా ఉండాలి. కొన్ని తిథులు ప్రదోషకాలానికి ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి చవితి తిథి సాయంకాల ప్రదోషకాలం ఉన్నప్పుడే సంకష్టహర చతుర్థి చేసుకోవాలి, ఉదయం పూట తృతీయ ఉన్న. హుహుహు. అలాగే శివరాత్రికి సంబంధించి కూడా రాత్రి సమయంలో ఎక్కువ శాతం చతుర్దశి ఉంటేనే మహాశివరాత్రి కానీ మహాశివరాత్రి కానీ మనం చెప్పుకుంటామమ్మా. గురుగారు. అలాగే ఈ యొక్క అమావాస్యకి మధ్యాహ్నము వ్యాప్తమై ఉండాలి తిథి. కాబట్టి ఉదయం సూర్యోదయం అయిన తర్వాత కొద్ది నిమిషాల పాటు మాత్రమే ఈ సంబంధించినటువంటి తిథి వ్యాప్తమై ఉంది. పాడ్యమి తిథి అంతా ఈ 19వ తారీఖు ఉంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు నిర్మోహమాటంగా మనం 19వ తారీఖు రోజునే ఉగాది జరుపుకోవాలి. 20వ తారీఖు అనేటువంటిది మనకు నిర్ణయము కాదు. 19 అందరూ కూడా ఉగాది జరుపుకోవాలమ్మా. రైట్. గురుగారు, మరి పర్టికులర్ టైం అంటూ పూజకి సంబంధించి ఏదైనా ఉందా? అట్లాగే ఇప్పుడు 18వ తారీఖు అమావాస్య వచ్చేస్తుంది కాబట్టి మరి ఎప్పుడు ఇంటిని కానీ, మన దేవుడి గదిని కానీ, అమ్మవారి దేవాలయంలో ఉన్న చిత్రపటాలు కానీ క్లీన్ చేసుకునే అవకాశం ఉంటుంది? ఎప్పుడు శుభ్రపరచుకోవాలి? మనకు ధర్మ నిర్ణయం ప్రకారము ఇంట్లో ఉన్నటువంటి దేవతా చిత్రపటములు కానీ, అలాగే ఇల్లు ఎప్పుడు పండగ సందర్భంగా ఎప్పుడు శుభ్రపరచుకోవాలి. వారములు కొన్ని చెప్పబడ్డాయి. మంగళవారము, శనివారము నిషేధము, ఆదివారము మధ్యస్థము, హ్మ్. సోమవారము పర్వాలేదు, బుధ గురు శుక్రవారాలు ప్రశస్తము అని చెప్పబడి ఉంది. అయితే మనకు 19 గురువారం అవ్వడము, 18వ తారీఖు రోజున 8 గంటల తర్వాత, ఉదయం 8 గంటల తర్వాత అమావాస్య తిథి ప్రారంభం. అమావాస్య నాడు మనం ఇంటి పూజా సంబంధమైనటువంటి వాటికి మనం నిర్ణయం చేయకూడదు. ఎందుకంటే అమావాస్య తిథి ప్రత్యేకంగా పితృదేవతా కార్యక్రమానికి సంబంధించినటువంటిది. హ్మ్. కాబట్టి ముందుకు ఇంకా తర్వాత 17వ తారీఖు చేద్దామా అంటే చతుర్దశి ఉంటుంది, పైగా మంగళవారం కూడా ఉంటుంది. హ్మ్. మంగళవారం నాడు సాధ్యం కాదు. కాబట్టి సోమవారం రోజున ద్వాదశి తిథి ఉదయం 8 చిల్లర ముహూర్తానికి వెళ్ళిపోతుంది. కాబట్టి త్రయోదశి తిథి ఉంటుంది. కాబట్టి గురుగారు. ఆ సోమవారం రోజున ఇల్లంతా కూడాను చక్కగా ఎటువంటి బూజులు అనేటివి లేకుండా మొత్తం అన్ని గదులలో చక్కగా శుభ్రపరచుకోవాలి. హ్మ్. పూజా మందిరంలో కూడా శుభ్రపరచుకోవాలి. హ్మ్. ఇక చెప్పాలి అని అంటే పూజా సంబంధమైనటువంటి వాడబడే వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సోమవారం రోజునే మనం శుభ్రపరచుకోవాలమ్మా. చిత్రపటాలు అన్నీ క్లీన్ చేసుకోవడము, హ్మ్. గంధం అలంకరణ చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. హ్మ్. ఇక ఈ సందర్భంగా సోమవారం రోజునే ప్రశస్తమని చెప్పవచ్చు.
గురుగారు. ఇక ఇది కుదరని వాళ్ళు సోమవారం నాడు మేము మర్చిపోయాము, ఇది లేటుగా చూసాం వీడియో, అరే మంగళవారం నాడు చూసాం, హ్మ్. కానీ మాకు సోమవారం తెలిస్తే బాగుండేది చేసుకున్నాం కదా అని కూడా చాలామంది ఆలోచిస్తారు. అవునండి గురుగారు. అటువంటి వాళ్ళు ఏంటంటే ఉగాది రోజున ఉదయం 6:52 అయిపోతుంది కాబట్టి 6:52 7 గంటలకి ఆ విధంగా మళ్ళీ శుభ్రపరచుకోవచ్చు. 7-8 లోపల ఉన్నటువంటి అన్నీ కూడా శుభ్రపరచుకోవచ్చు. కానీ పూజా మందిరాన్ని శుభ్రపరచుకోవాలి అంటే ఖచ్చితంగా స్నానం ఆచరించి మాత్రమే పూజా మందిరాన్ని శుభ్రపరచుకోవాలి. హ్మ్. కొంతమంది తెలియకుండా కడిగేది కదా అని చెప్పేసేసని పొద్దున్నే లేచి కడిగేసేస్తుంటారు. ఆ విధంగా చేయకూడదు. 19వ తారీఖు రోజున శుభ్రపరచుకోవాలి పూజా సంబంధమైనటువంటి విషయాల్లోనంటే ఖచ్చితంగా 6:52 అంటే 7 గంటలకు వేసుకోండి. హ్మ్. 7 గంటల తర్వాతనే పూజా మందిరం వస్తువుల్ని ముట్టుకొని స్నానం ఆచరించి శుభ్రపరచుకోవాలమ్మా. యెస్. గురుగారు ఇంటిని కూడా, గృహాన్ని కూడా శుభ్రం పరచడానికి పర్టిక్యులర్‌గా మీరొక విధి విధానం చెప్తూ ఉంటారు. ఒకసారి ఐ డ్రీమ్ ప్రేక్షకులకు కూడా గుర్తు చేయండి గురుగారు. తప్పకుండానంటే ఇంటిని శుభ్రపరచుకునే విధానం అనేటువంటిది ఏంటంటే మన ఇంట్లో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ, ఆ నెగెటివ్ ఎనర్జీ అంతా కూడాను పూర్తిగా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ రావడం కోసం. అంటే పాజిటివ్ ఎనర్జీ అంటే ఎలా వస్తుంది? నెగెటివ్ ఎనర్జీ పోతే దేవతా శక్తి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఆ దేవతా శక్తి చాలా సున్నితమైందమ్మా దేవతా శక్తి. ఎత్ర శుచిః తత్ర దేవతాః. ఎక్కడ శుచి శుభ్రత ఉంటుందో అక్కడ దేవతలు మనం పిలవకున్నా ఆర్ద్రమైనటువంటి హృదయం ఒక్కసారి పిలిస్తే వస్తారు. గురుగారు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఉగాది సందర్భంగా మనం ఇంటిని శుభ్రపరచుకునే విధానం అనేటువంటిది మనం ముందుగానే సోమవారం రోజున ఇల్లంతా శుభ్రపరచుకోవాలని చెప్పాం కదా. హ్మ్. ఇక ఉదయాన్నే లేచి కాలకృత్యాదులు 19వ తారీఖు లేచి కాలకృత్యాదులు అన్నీ తీర్చుకొని ఇంటికి మాత్రము శుభ్రపరచుకునే పూజా మందిరం శుభ్రపరచుకునే విధానాన్ని మనం చెప్పిన విధంగా చేసుకోవచ్చు. ఎలా అంటే ప్రధానంగా ఆ రోజున ఇల్లంతా కూడాను కడుక్కోవాలమ్మా హ్మ్. మంచిగా చక్కగా. హ్మ్. కడిగిన తర్వాత ఈ రోజుల్లో కొందరి ఇళ్లల్లో కడుక్కునే విధానం లేదు కదా గురుగారు. తుడుచుకోవడమేగా. ఇప్పుడున్నటువంటి విధానం తుడుచుకోవచ్చు. పూర్వకాలంలో అంటే అన్నీ ప్రతి గడప గడపకి రంధ్రాలు ఉండేటివి కాబట్టి ఆ మరి. విధంగా చేసుకునేవాళ్ళు. హ్మ్. కడుక్కొని తర్వాతనే చేసుకోవచ్చు. లేదా శుభ్రమైన కొత్త మంచి వస్తువుతో ఇల్లంతా కూడాను శుభ్రపరచుకోవాలి. ఫస్ట్ మంచినీటితో వేసుకొని. తదనంతరం మనం ఏదైతే మళ్ళీ రెండవసారి మాఫ్ అనేది పెడతాం కదా! హ్మ్. ఆ సమయంలో ఒక వస్త్రాన్ని తీసుకొని అందులో ముఖ్యంగా ఒక మంచి నీటిలో హ్మ్. ఆ నీటిలో పసుపు, గళ్ళ ఉప్పు, హ్మ్. అలాగే ఈ సంబంధించినటువంటి యాలకులు, హ్మ్. కుంకుమ పువ్వు, హ్మ్. పచ్చకర్పూరము ఇవన్నీ కూడాను వేసి గో అర్కము అంటే ఆవు పంచకం, అలాగే గంగా నీళ్ళు వీలైతే అవన్నీ వేసి చక్కగా కలియబెట్టి తదనంతరం ఇల్లంతా కూడా శుభ్రపరచుకోవాలి. బట్టతో మంచిగా పూర్తిగా శ్రమతోనైనా పర్వాలేదు చక్కగా చూసుకోవాలి. అలాగే పూజా మందిరం అంతా కూడా శుభ్రపరచుకోవాలి. గురుగారు. తదనంతరం ఏం చేయాలి? ఉగాది రోజున కూడా ఇదే నీటితో మనం శుభ్రపరచుకోవాలి. హ్మ్. ఇట్లాగే. తదనంతరం ఏందనంటే మనకు పూజా స్టోర్‌లో మైషాచి, హ్మ్. గుగ్గిలము, సాంబ్రాణి ఈ హ్మ్. 3 దొరుకుతాయమ్మా. హ్మ్. తలా 50 గ్రాములు తెచ్చుకున్న, తలా 20 గ్రాములు తెచ్చుకున్న అవన్నీ వేసి ఒకదాని తర్వాత ఒకటి లేదా అన్నీ కలిపైనా కానీ మనం ధూపం వేయవచ్చు. హ్మ్. ఈ ధూపం గనక వేస్తే ఏమవుతుందనంటే మొత్తం ఇంట్లో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ అంతా పోతుంది. గురుగారు. అందుకనే మీరు గమనించుకుంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి చండీ హోమాలు కానీ విధి విధానాల్లో చేసేటప్పుడు ఈ 3 ఎక్కువగా అమ్మవారికి చండీ అధ్యాయంలో ఈ 12, 13 అధ్యాయాలు ఇది ఎక్కువగా వాడతారు. హ్మ్. వేసినప్పుడు అమ్మవారు చాలా సంతృప్తి. హ్మ్. కాబట్టి ఇలా ఇల్లంతా కూడాను దేవతా శక్తి నిలయమవుతుంది. ప్రశాంతంగా. తద్వారా అప్పుడు మనం చేసుకునే పూజ కానీ అన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. ఈ లోపల ఉన్నటువంటి ఆహ్, పూజా వస్తువులు మనకు దీపపు కుందులు కానీ, గంట, హారతిచ్చేది, దేవతా చిత్రపటాలని పెట్టేటువంటి దేవతా ప్రతిమలు పెట్టే ప్లేట్లు కానీ, ఇలా ఏవైనా కానీ అన్ని విధంగా ఆ విధంగా మనం శుభ్రపరచుకోవచ్చమ్మా. హ్మ్. గురుగారు అంటే ఇటు ఇరు తెలుగు రాష్ట్రాల్లో అటు డిఫరెంట్‌గా చేస్తూ ఉంటారు. ఉగాది పచ్చడికి సంబంధించి గాని, విధి విధానంలో కూడా డిఫరెంట్‌గా ఉంటది. పర్టిక్యులర్‌గా ఉగాది రోజు మనం ఇది చేయాలి, ఇలా చేయాలి అంటే పంచాంగ శ్రవణం వింటూ ఉంటాం గదా గురుగారు. అట్లా కాకుండా ఏదైనా ఉందా? లేదంటే ఎవరి ఆచరణ ఎవరి ఫ్యామిలీ రిచువల్ వాళ్ళు ఫాలో అవ్వాలా? ఇక్కడ ఉగాది రోజున ఎటువంటి విధి విధానాలు పాటించాలో తెలియజేస్తానమ్మా. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటిది ఈ యొక్క సంబంధించినటువంటి చైత్ర పౌర్ణమి, అలాగే ఈ అన్ని అత్యంత శుభ ఫలితాలను ఇచ్చేటువంటి నక్షత్రాల్లో ఒకటైనటువంటి హస్తా నక్షత్రం. అటువంటి హస్తా నక్షత్రం ఉన్నటువంటి రోజున ఈ సంవత్సరం అంతా కూడా నవగ్రహాల యొక్క ఏ వ్యక్తికైనా నవగ్రహాల యొక్క అనుగ్రహం ఉంటేనే అన్ని రకాలుగా మంచి సౌభాగ్యము, అన్ని రకాలుగా కోరికలు నెరవేరుతాయి. రెజల్యూషన్స్ అన్నీ కూడా తీర్చుకోగలుగుతారు. కాబట్టి ఈ మంచి జరగాలన్నా, చెడు జరగాలన్నా, మంచి పెరిగి చెడు తగ్గాలన్నా నవగ్రహాల యొక్క అనుగ్రహం కావాలి. ఇట్టి నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం మన పీఠం ఆధ్వర్యంలో సాయంకాలం 6 గంటలకి
సర్వదోష నివారణ పూజల హోమాల్లో భాగంగా నవగ్రహ పాశుపత హోమం, ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, అలాగే సర్వకార్య జయసిద్ధికి సుదర్శన హోమము, అలాగే రుద్ర హోమము, మరియు ఉద్యోగ ప్రాప్తి, వివాహ ప్రాప్తి, దాంపత్య అనుకూలత, ఆర్థికాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి కోసం లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాన్ని జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఏప్రిల్ 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల ఈ కార్యక్రమంలో మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక ఈ సంబంధించినటువంటి ఉగాది రోజున తప్పకుండా చేయాల్సినటువంటిది గురుగారు. మనిషి అన్నటువంటి వాడు, ఎందుకంటే సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా దేవతానుగ్రహం ప్రతి వ్యక్తికి కలగాలి. అట్లాగే మనం గనక చూసుకున్నట్లయితే గోచార రీత్యా గురువు ప్రతి రాశికి కూడాను యోగాన్ని ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అదృష్టం అనేటువంటిది 12 రాశుల వారికి ఈ సంవత్సరం చాలా చక్కగానే ఉంటుంది. ఉమ్, కాబట్టి ఇక్కడ మనం చేయాల్సినటువంటిది పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డ అంటారు కదమ్మా. అవునండి. మనము ఏ జన్మలలో మనం కష్టాలు పాపం చేశామో ఈ జన్మల్లో కష్టాలు పడుతున్నాం. మళ్ళీ ఈ జన్మల్లో కష్టాలు పడుతున్నప్పుడు భగవంతుడు చూస్తాడు. ఇక్కడ ఆ సంబంధించినటువంటి ఆ వ్యక్తి యొక్క పుణ్యరాశి ఏమన్నా ఉందా? పుణ్యరాశి ఉన్నప్పుడు ఆ కష్టాల యొక్క సాంద్రత తగ్గుతుంది. అంటే ఎక్కువ కష్టపడడం తగ్గుతుంది. కాబట్టి పుణ్యం పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఉగాది రోజున ముఖ్యంగా బీదలకి అన్నదానం కానీ, వస్త్రదానము కానీ, ఎవరికైనా ఆపన్న హస్తులు ఎవరికైనా కానీ ఈ సంబంధించినటువంటిది దానాది కార్యక్రమాలు చేయాలి. కడుపు నిండా అన్నం పెట్టండి. 10 మందికి పిలిచి, ఎవరైనా రోడ్డు మీద ఉంటారు అన్నార్థులు, గురుగారు. దేవాలయాల దగ్గర ఉంటారు, ప్రార్థనా మందిరాల దగ్గర ఉంటారు, వాళ్ళకి జాతి, కుల, మత విచక్షణ అనేది లేకుండా అందరికీ అన్నదానం చేయండి. శక్తి కొలది, మరి ఇంతే చేయాలని ఏమీ లేదు. ఆ విధంగా మంచి చేయడం అనేటువంటిది. తర్వాత ముఖ్యంగా ఈ ఉగాది రోజున అవకాశం ఉంటే సాయంకాలానికి సినిమాలకి వాటికి వీటికి ఇట్లా వెళ్ళకుండా వృద్ధాశ్రమాలకు వెళ్ళి ఆ వృద్ధులను పలకరించిరండి. వాళ్ళకి మీ చేతనైనంత పండ్లు, తినే పదార్థాలు ఇచ్చిరండి. ఉమ్, తప్పకుండా గురువు చాలా అనుకూలిస్తాడు. ముఖ్యంగా ఈ ఉగాది రోజున ఇంకా అవకాశం ఉంటే దేవతా ఆలయాన్ని సందర్శించాలి. ఉమ్, ఏదో జనవరి 1 వచ్చిందని చెప్పేసి మొత్తం క్యూలు కట్టుకుంటూ పోవడం కంటే కూడా అది వాళ్ళకి సంబంధించిన న్యూ ఇయర్, ఉమ్, కానీ మనకు సంబంధించినది కాబట్టి మన ఇష్టదేవత దేవాలయానికి వెళ్ళి చక్కగా ఆ దేవత అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం, అందరి పేరు మీద కూర్చొని పిల్లా పాపలతో ఆ అర్చనాది కార్యక్రమాలు, దేవుని యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోవడం, అక్కడ కొద్దిసేపు గడిపి రావడం, ఒక పాజిటివ్ వైబ్ అనేది మన శరీరంలో వస్తుందమ్మ. అదంతా కూడా ఎందుకనంటే ఆ ఉగాది మనకు వసంత ఋతువులో మొదటి రోజు కాబట్టి ఉమ్, ఆ దేవతానుగ్రహం ప్రతిదీ ఉంటుంది. ముఖ్యంగా ఈ ఉగాది రోజున అమ్మవారి దేవాలయానికి, లలిత కానీ, దుర్గా కానీ, రాజేశ్వరి అమ్మవారి కానీ ఖచ్చితంగా వెళ్ళి రావాలి. లేదా లక్ష్మీ అమ్మవారి దేవాలయానికైనా, ఏ దేవాలయానికైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి రావాలమ్మా. మరి ఎందుకంటే లలిత నవరాత్రులు ప్రారంభమవుతాయి. లలిత అంటే ఎవరే లేరు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, ముగ్గురమ్మల స్వరూపం. కాబట్టి ఆ యొక్క అమ్మవారి దేవాలయానికి వెళితే లలితా నవరాత్రులు ప్రారంభమవుతాయి. కాబట్టి మొట్టమొదటిగా అమ్మవారి అనుగ్రహం పొందామంటే ఇక మనకి ఈ సంవత్సరంలో సాధించిందంటూ ఏది లేదమ్మా. రైట్. గురుగారు, తెలుగువారి సంవత్సరాదే కాబట్టి ఆ రోజు ముఖ్యంగా ఇంట్లోకి తీసుకురావాల్సిన వస్తువులు, తీసుకురాకూడదు అస్సలు అన్న వస్తువులు ఏమైనా ఉన్నాయా? సంబంధించి చూసుకుంటే ఆ రోజున గురువారమ ఉదయం 9 to 10 శుక్రహోరం ఉంటుంది. ఉమ్, అయితే 9 గంటల 37 నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంది. ఉమ్, కాబట్టి 9 గంటల 40 నిమిషాల నుంచి 10 గంటల లోపల ఉమ్, వృషభ లగ్నం ఉంటుంది. లగ్నాధిపతి లాభంలో ఉంటాడు. రవి కూడా లాభంలో ఉంటాడు. ఈ రవి లగ్న ముహూర్తానికి రవి లాభంలో ఉంటే ఏకాదశార్క యోగము అని అంటారు. ఉమ్, కాబట్టి 9:40 నుంచి 10 గంటల మధ్యకాలంలో మనకు సాధ్యమైనంతగా లక్ష్మీప్రదమైనటువంటి వస్తువుల్ని మనం తెచ్చుకోవాలి. లక్ష్మీప్రదమైనటువంటి వస్తువుల్లో మొట్టమొదటిది అందరికీ ఆడవాళ్ళకి తెలిసిందే ఉప్పు, ఉప్పు, ఉమ్, తర్వాత కల్లుప్పు. చీపురు కట్ట, ఉమ్, గళ్ళుప్పు, చీపురు కట్ట, అలాగే దక్షిణావృత శంఖము, ఉమ్, దేవతా చిత్రపటం ఏదైనా కొనుక్కరావచ్చు ఆ సమయంలో. ఉమ్, ఎందుకనంటే శుక్రహోర ఉంటుంది. ఆ ముహూర్త సమయంలో ఏదైనా దేవతా చిత్రపటం కొనుక్కోండి, ఉమ్, మంచిది, చాలా మంచిది. గురుగారు. అలాగే దేవత సంబంధించినటువంటిది దీపారాధన కుందులు కానీ, ఇనుప వస్తువులు కాకుండా ఉమ్, ఇవి సంపాదించుకొని పెట్టుకోవచ్చు. ఉమ్, ఆ సంబంధించినటువంటి వస్తువులన్నీ తెచ్చుకొని మనం వాడడం కనుక మొదలుపెట్టిన పసుపు ముఖ్యంగా తీసుకోవాలి. ఓ, గల్లుప్పు, తర్వాత పసుపు. తర్వాత 11 గంటల 24 నిమిషాల వరకు కూడాను మనకేంటనంటే దుర్ముహూర్తం ఉంది ఉమ్, ఈ సంబంధించినటువంటిది. 9 గంటల 37 నిమిషాల వరకేమో మేషలగ్నం ఉంటుంది. ఉమ్, కాబట్టి ఆ తదనంతరం మనకు 11 గంటల
12 లేదా 20 నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంది. ఆ దుర్ముహూర్తం దాటిన తర్వాత మిథున లగ్నం వస్తుంది. 12:15 వరకు కూడా ఉంటుంది. ఆ 1 గంట సమయంలో కూడా ఈ చెప్పినటువంటి వస్తువుల్ని తీసుకురావచ్చమ్మా. రైట్. అస్సలు తీసుకురాకూడదు, తీసుకురానే రాకూడదు అన్న వస్తువులు కూడా ఏమైనా ఉన్నాయా గురుగారు? అంటే దీపారాధనకి సంబంధించి అందరూ తైలము తీసుకొని వస్తారు. హ్మ్. తైలం ఉగాది రోజున తైలం తీసుకురాకూడదు. ఓహ్! నల్లటి వస్తువులు తీసుకురాకూడదు. హ్మ్. అలాగే ఇనుప వస్తువులు, పింగాణి పాత్రలు, సీసము. హ్మ్. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఆడవాళ్ళు ఎక్కువగా వాడుకునేటువంటి వస్తువుల్లో క్లిప్పులు ఇవన్నిట్లో ఈ సంబంధించినటువంటిది ప్లాస్టిక్ ఉంటుంది. ఇనుప వస్తువులు దాగి ఉంటాయి. హ్మ్. పింగాణి వస్తువులు అటువంటివి ఏవి తీసుకురాకూడదమ్మా. హ్మ్. ఇట్లాంటి వస్తువులు తీసుకురాకుండా చక్కగా దేవతా సంబంధమైనటువంటి వస్తువుల్ని తీసుకొని వచ్చి మంగళప్రదంగా ఆ రోజున గనక ఉంటే ప్రశాంతంగా ఉండాలి. ఆ రోజు ఎంత వీలైతే కుటుంబ సభ్యులతో మమేకమై చక్కగా ఖచ్చితంగా మీరు సంబంధించినటువంటిది ఏకాదశార్క యోగం ఉన్నటువంటి సమయములో ఉగాది పచ్చడి అనేటువంటిది భుజిస్తే హ్మ్. అది దేవతా నవగ్రహాల యొక్క అనుగ్రహం ఆ సమయంలో. అందుకనే ఉగాది రోజున ఎందుకు షడ్రుచులని మనం భుజించాలి. హ్మ్. ఈ షడ్రుచుల వల్ల ఏమవుతుంది? మన దేహము, మన సైన్స్ దాగి ఉన్నటువంటిది ఏంటంటేనమ్మా, వాత, పిత్త, కఫ దోషాలు. మనకు అనేక రోగాలు మనం కరెక్ట్‌గా ఈ 6 రుచుల్ని తీసుకోలేకపోవడం వల్లనే. ఏదైనా ఒక రుచిని ఇష్టపడ్డామనుకోండి, ఏమవుతుంది? మొత్తము తీపిని బాగా ఇష్టపడితే షుగరొస్తది. హ్మ్. కారాన్ని బాగా ఇష్టపడితే మొత్తం బీపీ. బీపీ అవన్నీ పెరుగుతాయి. నరాల వ్యవస్థ దెబ్బతింటుంది. అందుకని షడ్రుచుల్ని తింటే ఆరోగ్యంగా ఉంటాం. అందుకనే ఉగాది రోజున షడ్రుచుల సేవనం. హ్మ్. కుసుమనింబ భక్షణం అని చెప్పేసేసని పెట్టినటువంటి కారణం అది. కాబట్టి ఆ విధంగా మనం ఆ యొక్క 9:40 నుంచి 10 గంటల లోపల గనక ఉదయం. అంటే ఉదయం వీలైతేనే హ్మ్. ఇదే నియమంగా మనం చెప్పినట్టు ఆ సమయానికే స్నానం చేయండి అని అంటే 40 మందిని కోల్పోయాం. మరి. అలా కాకుండా మనకు అవకాశం ఉంటే ఉదయం లోపల మనం 7 గంటల నుంచి మనం ప్రయత్నం చేస్తే ఇంట్లో ఉగాది పచ్చడి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. హ్మ్. దేవతా పూజ ఇంట్లో అంతా చేసుకొని చక్కగా ఆ సమయంలో 9:40 నుంచి 10 గంటల మధ్య కాలంలో శుక్రహోర ఉంటుంది. లగ్నానికి అష్టమ శుద్ధి ఉంటుంది. స్థిర లగ్నము. హుహు. ఆ దేవదేవుణ్ణి స్మరించుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి అందరూ గనక ఆ సమయంలో గనక తీసుకుంటే చాలా మంచిది. లేకపోతే 11:15 నుంచి 12 లోపల లగ్నంలో గురువు ఉంటాడు. అష్టమ శుద్ధి ఉంటుంది. అది కూడా చాలా మంచిదే. ఆ సమయంలోనైనా కానీ మిథున లగ్నంలోనైనా చేయొచ్చు. వరుసగా శుక్రహోర, బుధహోర, చంద్రహోర వరుసగా ఉండేటువంటి హోరలు మంచివే. హ్మ్. కానీ 10 గంటల 9 నిమిషాల నుంచి 11 గంటల 12 నిమిషాల వరకు సమయం మంచిగా లేదు. దుర్ముహూర్తం ఉన్నటువంటి సమయం వర్జించాలి. ఓకే. రైట్ గురుగారు. చాలా సంతోషమండి. అంటే ఉగాది ఎప్పుడు చేసుకోవాలి? ఇల్లుని, చిత్రపటాల్ని ఎప్పుడు మనం శుభ్రపరచుకోవాలి? అసలు ఏమి తీసుకురావాలి ఇంట్లోకి, తీసుకురాకూడదు. ఇదంతా పెద్ద కన్‌ఫ్యూజన్ ఉంటది ఎప్పటికి కూడా. అన్ని విషయాలకి సరైన సమాధానం తెలియజేశారు. తప్పకుండానమ్మా. ఈ విషయాన్ని చెప్పినటువంటి వీడియోని మళ్ళీ 1కి 2 సార్లు మళ్ళీ చూసుకొనైనా కానీ, ఆ సమయాలు మీరు చక్కగా పొందుపరుచుకొని, ఆ విధంగా మీరు చేసుకోండి. ఇంట్లో దేవతా శక్తి మీ ఇంట్లో ఉంటుంది. ఈ సంవత్సరమంతా నవగ్రహాల యొక్క అనుగ్రహం కావడం కోసం ఏప్రిల్ 1వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో అవకాశం ఉంటేనే నమోదు చేసుకోండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. గురుగారు ఏదైనా ధర్మ సందేహం మనసులో మెదిలితే ముందుగా నేను ప్రశ్నించేది, ఆ జవాబు నాకు చాలా కరెక్ట్‌గా విత్ ప్రూఫ్స్ చెప్పేది మీదే కాబట్టి మిమ్మల్నే అడుగుతాను. ఇప్పుడు ఆడవాళ్ళం బొట్టు పెట్టుకుంటాం గదా! పసుపు, కుంకుమలు ఇచ్చినప్పుడు ఎప్పుడు గూడా ఒక కన్‌ఫ్యూజన్. ఇప్పుడు నేనెళ్తే ఈ వేలు పెట్టకూడదండి, ఈ వేలు పెట్టాలండి అంటారు. ఇంకొకరేమో ఈ వేలు పెడతారు. రకరకాల 5 వేళ్ళు యూజ్ చేస్తూ ఉంటాం. 4 వేళ్ళు యూజ్ చేస్తూ ఉంటాం. యాక్చువల్‌గా ఏ వేలు యూజ్ చేయాలి? దానికేదైనా రీజన్ బిహైండ్ ఉందా? ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్క వేలు అట్లా ఏమైనా ఉందా గురుగారు? ఇక్కడ మనకు శాస్త్ర ప్రకారము మనకు ఉన్నటువంటిది ఈ 5 వేళ్ళు. అంటే చాలామంది బొట్టు పెట్టడానికి అనేక ఆహ్, వేళ్ళు వాడతారు. హ్మ్. అంటే దీంట్లో కూడా శాస్త్రీయత అనేటువంటిది ఉందమ్మా. ప్రధానంగా మనం బొట్టు పెట్టుకోవాలి అని అన్నప్పుడు ఏ వేలు ధరించాలి? ఎదుటి వాళ్ళకి ఏ విధంగా? దేవతా చిత్రపటాలకు ఏ విధంగా? హ్మ్. పితృదేవతా చిత్రపటాలకు ఏ విధంగా? ఓహ్! ఆ డిఫరెన్సెస్ దీనికి కూడా ఉంటాయి. ఉన్నాయి. అందుకనే మీరు గమనించుకున్నట్లయితే ప్రధానంగా చాలామంది చేసే తప్పులివి. కేవలం ఇట్లాంటివి తప్పులు కాకుండా అనేకమైనటువంటి తప్పులు సాధారణంగా ఒక నిత్య జీవితంలో ఒక 4 తప్పులు మనం తెలియకుండా చేస్తున్నాం. హ్మ్. వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఆ 4 తప్పులలో మొట్టమొదటిది ఈ బొట్టు సంబంధించినటువంటిదమ్మా. గురుగారు. మన ఇంటికి ఎవరు వచ్చినా మనము బొట్టు పెట్టుకొని సౌభాగ్యవతులకి వచ్చిన వాళ్ళకి మళ్ళీ బొట్టు పెడతాం. హ్మ్. కానీ మనం బొట్టు పెట్టుకునేటప్పుడు ప్రధానంగా ఇంట్లో ఆడవాళ్ళు ఇది తీసుకొని మనం ఈ యొక్క మధ్య వేలుతో మధ్య మనం పెట్టుకోవాలి.
ఓకే. ఎదుటి వాళ్ళకి బొట్టు పెట్టేటప్పుడు మాత్రం బొటన వేలితో వాళ్ళకి పెట్టాలి. హుహు. ఇది ఎందుకంటే కాదు. ఇది మధ్య వేలు మనకు ఆయుఃకారకుడు హ్మ్. ఈ విధమైనటువంటిది. పైగా మనము ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ మంచిని కోరుకోవాలి. ఇది శుక్రునికి సంబంధించినటువంటి వేలు. శుక్రుడు అంటే సౌభాగ్యకారకుడు. హ్మ్. కాబట్టి నాలో ఉన్నటువంటి ఆ బొట్టు పెట్టేటువంటి అనగా ముత్తైదులు ఇంటికి వస్తుంటారు. గురుగారు. లేదా మనం ఏదైనా పూజ చేసుకుంటే వాయినం ఇవ్వడానికి, వాయినం తీసుకోవడానికి వస్తారు. మనం ఇస్తుంటాం. హ్మ్. అంతేకాకుండా ఫంక్షన్స్ అవుతుంటుంటాయి. ఇంట్లోని తల్లిదండ్రులు సంబంధించినటువంటి వాళ్ళొచ్చి బట్టలు పెట్టాలని అంటారు. హ్మ్. పెట్టేటప్పుడు హ్మ్. ఇలా ఈ సందర్భంగా ఎదుటి వాళ్ళు ఎవరైనా కానీ, సొంత వాళ్ళైనా, పరాయి వాళ్ళైనా ఎవరైనా కానీ బొట్టు పెట్టేటప్పుడు ఎదుటి వాళ్ళకి ఈ బొటన వేలు పెడతాం. ఎందుకంటే ఇది శుక్రునికి సంబంధించిన వేలు. హ్మ్. అంటే మనలో మనం చిన్న, పెద్ద అని పక్కకు కాదమ్మా. మనలో ఒక ఆత్మ ఉంటుంది. అది దేవతా స్వరూపం. హ్మ్. గౌరీ స్వరూపం. కాబట్టి నువ్వు సుమంగళిగా ఉండాలమ్మా ఎక్కువ కాలం అనే మనస్సులో వచ్చేటువంటి ఆలోచనతో మనం ఈ వేలుతో బొట్టు పెడితే గనక పెట్టిన వాళ్ళకి, పెట్టించుకున్న వాళ్ళకి చాలా సౌమంగళ్యత గుళ్ళో సిద్ధి గురుగారు? కలుగుతుంది. ఎక్కడైనానమ్మా మనం ఎదుటి వాళ్ళకి పెడితే ఈ విధంగా బొట్టు పెట్టాలి. హ్మ్. పురుషులైనా, స్త్రీలైనా ఎవరికైనా. హ్మ్. మనం పెట్టుకునేటప్పుడు మాత్రం మధ్య వేలుకి పెట్టుకోవాలి. రైట్. ఇక చాలామంది ఈ సంబంధించినటువంటి దేవతా చిత్రపటాలకి హ్మ్. పెట్టేటప్పుడు టైం కలిసొస్తుందనే ఉద్దేశంతో విగ్రహాలు కానీ, దేవతా చిత్రపటాలు కానీ ముందర పెట్టుకొని, హ్మ్. ఒక వేలుతో ఈ గంధం. వేలుతో గంధము, ఈ వేలుతో కుంకుమ టక్క, 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 టక్క ఇట్లా పెట్టేసేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. హ్మ్. ఇది చాలా తప్పు. ఓహ్! కేవలం దేవతా సంబంధమైనటువంటి విగ్రహాలకి, చిత్రపటాలకి ఈ యొక్క ఉంగరం వేలే మనం ఇది దేవతా సంబంధించినటువంటిది. హ్మ్. గంధమైనా, శుభత్వాన్ని పసుపైనా ఈ ఏదైనా వేలుతోనే కానీ వాడాలి. ఏముందమ్మా ఒక ఒక క్లాత్ మనం ఒంటి మీద హ్మ్. పెట్టుకొని చక్కగా గంధాన్ని ముంచి ఫస్ట్ దేవతా చిత్రపటానికి విగ్రహానికి పెట్టిన తర్వాత ఆ క్లాత్కి ఇలా తుడుచుకోవడం హ్మ్. మళ్ళీ కుంకుమ అద్దడం హ్మ్. ఇలా చేసుకుంటుంటే గనక అన్ని విధాలుగా మనకు ఈ వేలుతో శుభత్వం. ఇక పితృదేవతా చిత్రపటాలకి మాత్రము చూపుడు వేలు మాత్రమే వాడాలి. హ్మ్. అందుకనే మీకు ఈ సంబంధించినటువంటి ఏదైనా పితృ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి వాళ్ళ ఇంట్లలో పిండ ప్రదానం చేస్తున్నప్పుడు లేదా ఏ క్షేత్రానికైనా పిండ ప్రదానం చేసిన తర్వాత విభూతిని ఇలా మీరు నీటితో తడిపి ఇలా పెట్టండి అని అంటారు. ఈ వేలుతో పెట్టాలి. హ్మ్. మన ఇంట్లో చూపుడు వేలు. మనం పెట్టినట్టుగా ఈ వేలుతో పెట్టకూడదు. మరి పిండ ప్రదానానికి ఖచ్చితంగా ఈ వేలు అన్నప్పుడు పితృదేవతా సంబంధమైనటువంటి ఈ వేలు. కాబట్టి పితృదేవతా చిత్రపటాలకి ఈ వేలు పెట్టాలి. ఇది చేస్తే చాలమ్మా. అంతకు హ్మ్. మించి ఇది చాలా సింపుల్‌గా ఉండేటువంటిది. కాబట్టి ఈ విధమైనటువంటి విధానమే శాస్త్ర ప్రకారం అందరూ ఆచరించడం అనేటువంటిది చెప్పవచ్చమ్మా. గురుగారు, ఇప్పుడు నాకొచ్చిన 4 ధర్మ సందేహాల్లో ఒకటి మీరు నివృత్తి చేశారు. ఇంకో విషయం, పెద్దవాళ్ళకి నమస్కారం ఎలా పెట్టాలి? అంటే జనరల్‌గా మనం ఇలా వంగి ఇలా దండం పెడతాం. లేదా కొన్నిసార్లు చూస్తాం మార్వాడీస్ అయితే మోకాళ్ళని టచ్ చేస్తూ ఉంటారు ఎక్కువ శాతం. లేదా కంప్లీట్‌గా బెండ్ అయ్యి మొక్కుతాం. అసలైన పద్ధతి ఏది గురుగారు? ఎట్లా దండం పెట్టాలి పెద్దవాళ్ళకి? మనము ఎవరైనా మఠాధిపతులు, పీఠాధిపతులు, సన్యాసులు ఉన్నా కానీ వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళకి పాదాలకి నమస్కారం తాకకూడదు. హ్మ్. సాష్టాంగ నమస్కారం తలకాయనిచ్చడం. స్త్రీలైతే మామూలుగా మోకాళ్ళ మీద వరకే ఉండి తలకాయ పెట్టడం. హ్మ్. ఇక మన ఇంటికి పెద్దవాళ్ళు ఎవరు వచ్చినా లేదా మనం ఎక్కడికి వెళ్ళినా ఫంక్షన్స్‌కి వెళ్ళినా పెద్దవాళ్ళు కనపడ్డా ఖచ్చితంగా వాళ్ళకి ఆశీర్వచనం తీసుకోవాలి. హ్మ్. అయితే ఒకప్పుడు ఈ శాస్త్రాన్ని అందరూ పాటించేవాళ్ళు. ఈ మధ్య సినిమా ప్రభావాలు, టీవీ సీరియల్స్ ప్రభావము చాలా చోట్ల పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో ఫంక్షన్‌లయినా గానీ, ఆ ఫంక్షన్‌లలో చూస్తుంటాం. పాపం ఎంతో భక్తితో ఎదుటి వాళ్ళ మీద ఉండే గౌరవంతో ఆ వధూవరులు నమస్కారం చేస్తుంటారు. పెద్దవాళ్ళు కూడా నువ్వు చేస్తున్న దాంట్లో తప్పు ఉంది అని చెప్పి తప్పు కూడా చూపించలేకపోవడం వల్ల, ఆ పిల్లలు ఆశీర్వచనము సరిగ్గా పొందలేకపోతుంటారు. హ్మ్. ప్రముఖమైన రాజకీయ నాయకుల ఇళ్లలో పెళ్ళిళ్ళు చూసినా, పెద్ద కుటుంబాల ధనవంతుల ఇళ్లలో పెళ్ళిలో ఆ వీడియో క్లిప్పింగ్‌లో చూస్తే నమస్కారం ఇలా పెట్టేసేస్తుంటారమ్మా. హ్మ్. అంటే ఏమైపోతుంది? సపోజ్ ఇప్పుడు మనం ఎదుటి వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. నమస్కారం చేశాము. హ్మ్. మనకు పా ఆహ్, ఉన్నది ఎదుటి వాడికి అపోజిట్ అవుతుంది గదా! హ్మ్. అప్పుడేమైపోద్ది 2 చేతులు ఎదురు వాళ్ళకి ఇలా పెట్టినప్పుడు మన ఎడమ చెయ్యి వాళ్ళ కుడి కాలికి తాకుతుంది. హ్మ్. మన కుడి చెయ్యి వాళ్ళ ఎడమ కాలికి తాకుతుంది. హ్మ్. మరి ఆశీర్వచనం నెగెటివ్‌లోకెళ్ళిపోతుంది. రివర్స్‌లో వస్తుంది గదా! ఓహ్! అట్లా ఆ! ఉండకూడదా గురుగారు? అందుకని మనం ఏం చేయాలంటే, మనం ఎదుటి వాళ్ళకి నమస్కారం పెట్టేటప్పుడు, మన ఎడమ చేతితో వాళ్ళ ఎడమ కాలుని స్పృశించడం. హుహు. అలాగే మన కుడి చేతితో వాళ్ళ కుడి కాలుని ఇలా స్పృశించి, ఇలా మనం కుడి కన్నుకి, ఎడమ కన్నుకి అద్దుకోవాలి. హ్మ్. ఇది మన ఇంట్లో వచ్చినటువంటి పెద్దవాళ్ళకి సంబంధించినటువంటిది. అయితే కొంతమంది ఉపాసనా పరులు, పీఠాధిపతులు, హ్మ్. అలాగే ఈ సంబంధించినటువంటి ఆహ్, ఈ శ్రీచక్రార్చన ఇట్లాంటివి చేసుకునే వాళ్ళుంటారు. గురుగారు. పాదుకాంత దీక్షాపరులు, హ్మ్. వేద పండితులు వీళ్ళందరికీ కూడా
పాదాలు టచ్ చేయకూడదమ్మా. ఉమ్, ఇది నియమం. ఉమ్, వాళ్ళకి ఎదురుంగా వాళ్ళకి కొద్దిగా దూరంగా వాళ్ళ పాదాలకి కొద్దిగా దూరంగా మనం చెప్పినట్టుగానే ఇలా పెట్టి ఉమ్, తీసుకోవాలి. అలాగే దేవతా విగ్రహాలు కూడా కొన్ని బయట ఉంటుంటాయి. ఆ 2 కాళ్ళు మనం పట్టుకుంటాం. పట్టుకున్నప్పుడు నేను నమస్కారం చేసినప్పుడు కుడి కాలు ఎడమ చేత్తో, ఎడమ కాలు కుడి చేత్తో పట్టుకో. ఉమ్, అట్లా కాదు. cross. మళ్ళీ అక్కడ కూడా ఇలా క్రాస్‌గా పెట్టుకొని మొత్తం చేసుకో. పాదం అంతా టచ్ అవ్వాలా లేకపోతే అవసరం లేదు. పెద్దన వేలే టచ్ అవ్వాలి అని అంటూ బొటన ఉంటారు. వేలు టచ్ చేసినా అంతేనా? చాలమ్మా. అంతే. రైట్. గురుగారు, ఇకపోతే మనం నిత్య జీవితంలో ఇంట్లో నుంచి బయటికి వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం, వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం కదా! మనం తిరిగి ఇంటికి వచ్చినప్పుడు మన నెగెటివ్ ఎనర్జీ అంతా మన పాదాల్లోనే ఉంటుంది అంటూ ఉంటారు గదా! మరి ఇంటికొచ్చిన తర్వాత ముందుగా అసలు పాదాలని ఎక్కడ కడుక్కోవాలి? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరు బయటలవి లేవు గదా గురుగారు! అంతా అవును. అపార్ట్‌మెంట్ కల్చర్ వచ్చేసింది గదా! అలాంటి వాళ్ళకేమైనా ఆల్టర్‌నేట్స్ ఉన్నాయా? అంటే పూర్వకాలంలో అయితే ఇంటికి గేట్ దగ్గరికి రాగానే పక్కన నల్లాలు బకెట్‌లో ఇన్ని ఉండడం, నీళ్లు బకెట్‌లో నీళ్లు పెట్టేసేవారు. పెట్టేసుకొని వచ్చేవాళ్ళు కాళ్ళు కడుక్కుని. ఎందుకనంటే ఎక్కడెక్కడి నుంచో తిరిగి వస్తుంటాం. చాలామంది దిష్టి తీసినవో, లేకపోతే ఏదైనా కానీ సంబంధించిన నకారాత్మక శక్తి ముఖ్యంగా శ్మశానాల గుండా వస్తున్నప్పుడు ఆ యొక్క శ్మశానం బూడిద కాళ్ళకి తగిలిన ఆ యొక్క నెగెటివ్ ఎనర్జీ వాళ్ళకి వచ్చేసేస్తుంది. హ్మ్. ఇలా చాలామంది 4 కూడళ్ళు, 3 కూడళ్ళు, 2 కూడళ్ళ చోట దిష్టి తీసినటువంటి అంటే వాళ్ళకున్నటువంటిదంతా కూడా తీసి పక్కకు పడేస్తారు. హ్మ్. అది ఎవరు తొక్కినా ఆ తొక్కిన ప్రాణికి ఆ యొక్క సంబంధించినటువంటి దోషం అంటుకుంటుంది. ఓహ్! తెలియదు. హ్మ్. కాబట్టి ఇంటి నుంచి బయటికి రాగానే ఖచ్చితంగా కాళ్ళు మనం శుభ్రపరచుకోవాలి. హ్మ్. ఇది నియమం. ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్‌లో అనేటువంటిది మనకు కింద కూడా నల్లాలుంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు అక్కడ కిందనే మనం ఇంట్లోకి రాకముందే కింద కడుక్కోవడం. హ్మ్. లేదా అపార్ట్మెంట్‌లోనైనా కానీ నీళ్ళు మనకెక్కడ కూడా నల్లా ఫెసిలిటీ లేదన్నప్పుడు మన ఇంటి తలుపు ముందర ఒక చిన్న బకెట్ పెట్టుకొని, ఒక గుడ్డ గనక పెట్టుకొని, ఆ గుడ్డతో తుడుచుకొనైనా కానీ లోపలికి మనం ఇంట్లోకి ప్రవేశించాలి. ఇంట్లోకెళ్ళిన తర్వాత బాత్రూమ్‌లో కాళ్ళు కడుక్కోవడం అనేది కాదు. ఇక ముఖ్యంగా పురుషులైతే కాళ్ళు కడుక్కునే విధానం ఎలా చెప్పబడింది శాస్త్రంలో, స్త్రీలకి కూడా చెప్పబడింది. పురుషుడైతే ఎందుకంటే ఏది చేసినా మనకు పితృదేవత అనుగ్రహం కావాలి. కాబట్టి ముఖ్యంగా పురుషుడు అనేటువంటి వాడు ముందుగా తన కుడి కాలుని శుభ్రపరచుకొని తర్వాత ఎడమ కాలు శుభ్రపరచుకోవాలి. హ్మ్. స్త్రీ ముందుగా ఎడమ కాలుని శుభ్రపరచుకొని తర్వాత కుడి కాలు శుభ్రపరచుకొని ఇంట్లోకి రావాలి. ఓహ్! అది ఈ కూడా ఉంటదా ఈ గురుగారు? నియమం ఉందమ్మా. హ్మ్. చాలామంది కాళ్ళు కడుక్కునేటప్పుడు ఒక కాలుతో ఇంకో కాలు రుద్దుతుంటుంటారు. మహాదోషం అమ్మ అది. ఓహ్! స్నానం చేసేటప్పుడైనా కానీ ఆ! అలాగే ఒక కాలుని పెట్టి ఇంకో కాలుని రుద్దేసేసి అది చేస్తుంటాం. మహాదోషం అమ్మ. అలా చేయకూడదు. అవునా గురుగారు? చేతులతోనే రుద్దుకోవాలంతే. అంతేనమ్మా. రైట్. సో, నాకొచ్చిన 4 ధర్మ సందేహాల్లో 3 క్లియర్ అయిపోయాయి. ఫైనల్ అతి ఉత్సాహంతో అడుగుతున్నాను గురుగారు. అంటే మనది కాదు కదా శాస్త్రం. ఇప్పుడు నీకెందుకు ఆ డౌటొచ్చింది అని అనకుండా మీరు ముందే క్లారిటీ ఇస్తున్నాను. ఇప్పుడు ఎంగేజ్‌మెంట్‌కి ఈ రింగే వాడతాం. ఎందుకని గురుగారు? లైక్ ఈ ఫింగరే వాడతాం. రింగ్ ఫింగర్ అని దీనికి పేరు గూడా ఉంది. హ్మ్. మనం రింగ్ ఫింగర్ అనే అంటాం. ఎందుకు ఇదే వేలు? దీని వెనకాల ఉన్న శాస్త్రం ఏంటి? ప్రధానంగా మనకున్నటువంటి 5 వేళ్లలో జీవితంలో ఒక మాధుర్యము, కొత్త జీవితానికి నాంది పలికేటువంటిది వివాహ ఘట్టం. అందున పాణిగ్రహణం అనేటువంటిది మనకుంది. హ్మ్. వధూవర నిశ్చయం అంటే పాణిగ్రహణం అని అంటారు. హ్మ్. అందుకనే పూర్వకాలంలో షేక్ హ్యాండ్ ఇచ్చి అనేటువంటిది ఏ స్త్రీ ఏ పురుషుడికి ఇచ్చేవాళ్ళు కారు. హ్మ్. ఇప్పుడుగా ఆఫీసులు అన్నీ వచ్చిన తర్వాత ఇక మామూలుగా నార్మల్ పలకరింపుగానే అయిపోయింది. నార్మల్ అయిపోయింది. హ్మ్. కానీ ఈ యొక్క పాణిగ్రహణం అనేటువంటి సందర్భంగా వధూవర నిశ్చయం చేసుకునేవాళ్ళు. దీంట్లో భాగంగా ఎంగేజ్‌మెంట్ అనే దాంట్లో భాగంగా మనకు విదేశాల నుంచి వచ్చినటువంటిది రింగ్ మార్చుకోవడం. అంటే హ్మ్. అక్కడ ఉన్నటువంటి మతాల ప్రకారము అది యాక్సెప్టబుల్ అయింది. అయితే ఎందుకు ఈ విధంగా ఈ రింగ్ ఫింగర్ అనగా ఈ ఉంగరం వేలుకి ఎందుకు పెడతారు అనేటువంటిది అని అన్నప్పుడు చూసుకుంటే, ముఖ్యంగా సైన్స్ ప్రకారం చూసుకుంటే ఈ యొక్క సంబంధించినటువంటి ఈ ఉంగరం వేలు ఏదైతే ఉంటుందో ఇది మన హృదయానికి, గుండెకి బాగా కనెక్ట్ అయ్యి ఉంటుంది. గురుగారు. ఆ! హ్మ్. కాబట్టి దీనికి పెట్టడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి నరాలకి రాపిడి జరిగి, ఈ సంబంధించినటువంటి గుండె సంబంధమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి మనకి ఇంటర్నల్‌గా మన శరీరము శక్తిని పొందుతుంది. హుహు. ఇది ఒకటి మనకు హ్మ్. సంబంధించినటువంటిది. ఇంకొక విధానము చాలా చిత్రంగా ఉంటుంది చెప్పుకుంటుంటే. అంటే గురుగారు. మన 5 వేళ్ళని హ్మ్. మనం ఇలా పెట్టుకున్నప్పుడు హ్మ్. సంబంధించి ఇక చూసుకోండి. ఇది ఈ యొక్క మధ్య వేలు ఏదైతే ఉంటుందో హ్మ్. అది మనము అనగా నువ్వు, నేను అనుకోవడం. ఆ! హ్మ్. తర్వాత ఇలా చూడండి. ఈ మధ్య వేలుని ఇలా మనం ఈ విధంగా మడిచి పెట్టేసేసేయాలి. హ్మ్. మిగతా 4 వేళ్ళని కలపండి. హ్మ్. బొటన వేలేంటి? మన తల్లిదండ్రులు. హ్మ్. చూపుడు వేలేంటి? మన తోబుట్టువులు. చిటికెన వేలేంటి? సంబంధించినటువంటి
మన యొక్క స్నేహితులు, పరిచయస్తులు వాళ్ళందరూ. ఉమ్, కాబట్టి ఇక్కడ ఈ మధ్యలో ఉన్నటువంటి మధ్యవేలు మనము అని, నేను ఉమ్, లేదా నువ్వు, నేను అని ఇద్దరిని సూచించేటువంటిది. ఉమ్, ఇక తరువాత వీళ్ళకి ఈ వివాహం అయిన దారభ్యత అంటే ఎంగేజ్మెంట్ అయిన దారభ్యత మనమే ప్రధానం ఇక్కడ. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ ఈ ఉంగరం వేలు ఏంటి, జీవిత భాగస్వామిని సూచించే స్థానం ఇక్కడ మనము. కాబట్టి ఇలా చూసుకుంటే బొటన వేలు తల్లిదండ్రులు అయినా కానీ విడిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉమ్, బొటన వేలు కలుస్తుంది. అలాగే సోదర సోదరిమణులు వీళ్ళు మనం లేకున్నా కానీ మన తదనంతరం కూడా ఉంటారు. వాళ్ళు స్నేహితులు మనం లేకున్నా ఉన్నా లేకున్నా కానీ. కానీ మీరు ఉంగరం వేలుని ఇలా చూడండి, అనండి. అసలు అసలు ఉంగరం వేలు కదలదు. ఉంగరం వేలు ఇంకా కదలదు. మీ- ఆ? ఈ ఉంగరం వేలు మీరు ఈ వేలుని చేయగలుగుతారు, చూపుడు వేలుని కలపగలుగుతారు, చిటికెన వేలుని కలపగలుగుతారు. ఉంగరం వేలుని కలపండి, వామ్మో, కలపలేరు. ఇంకా అంటే ఇది కష్టమే. శాశ్వతమైనటువంటి స్థితి. అంటే మన ఇద్దరికీ వివాహం జరగబోతుంది, మన ఇద్దరం కలిసే ఉండాలి. ఇక్కడ తల్లిదండ్రులు మన నుంచి విడిపోయినా, దూరంగా అనగా వారు మరణించినా మనం బతకగలుగుతాం. కానీ స్నేహితులు, తోబుట్టులు మన నుంచి కొంతకాలం ఉండి పోతారు, స్నేహితులు. కానీ ఇది మనం శాశ్వతం, మనం కలిసి ఉండాలి అనేటువంటిది. కాబట్టి ఇక్కడ నువ్వు నేను సూచించేది మధ్యవేలు, ఉమ్, కానీ ఈ యొక్క చూపుడు ఉంగరం వేలు అనేటువంటిది బంధాన్ని సూచిస్తుంది. మన ఇద్దరం ఉంటేనే ఇది ఉంటుంది, కలిసి ఉండాలి, మనం ఉమ్, ఇద్దరిలో ఒకరు లేకపోయినా ఈ బంధం పోతుంది అని సూచించే తత్వం. కాబట్టి ఇక్కడ అంత అర్థం ఉంది. అంత అర్థం ఉంది. కాబట్టి ఉంగరం వేలుకు తొడుగుతారంటే ఇది ఒకసారి నేను చేపట్టాను, జీవితాంతం ఇక నీతోనే అనేటువంటి సూచికగా సూచించేటువంటిది అమ్మా ఇది. రైట్, చాలా సంతోషం గురుగారు. 4 డిఫరెంట్ ధర్మ సందేహాలు ఈరోజు ఈ వీడియో ద్వారా నివృత్తి చేశారు ఐ డ్రీమ్ ప్రేక్షకుల కోసం. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.